ఈ రోజున అనేక రోడ్ల మీద, మీరు ఎక్కడైనా గ్రామాల్లో, ఎక్కడైనా పట్టణాల్లో రోడ్ల మీద ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని, బ్రతుకుల్ని, కుటుంబాల్ని, విలువల్ని, మానవత్వాన్ని పెంచే ఈ పుస్తకాన్ని ఉచితంగా పంచుతున్నారు. అలాంటి సేవకులు ఎందరో రోడ్ల మీద తిరుగుతూ ఉచితంగా పంచుతున్నారు, ఉచితంగా పంచి పెడుతున్నారు. ఎందుకో తెలుసా? మనుషుని జీవితంలో రావాల్సింది మానవత్వం, పెరగాల్సింది విలువ, పెరగాల్సింది మంచితో, పెరగాల్సింది గౌరవం. కాకపోతే ఈరోజు మనుషుల్లో అవన్నీ కూడా అడుగంటి పోతున్నాయి, దిగజారి పోతున్నాయి. ప్రేమలా లేవు, మానవత్వమా లేదు, జాలి దయ లేవు. క్రూరత్వం పెరిగిపోతుంది, కఠినత్వం పెరిగిపోతుంది, కక్షలు పగలు పెరిగిపోతున్నాయి, అహంకారం గర్వం పెరిగిపోతుంది. మనిషికి మధ్యలో ఉండాల్సిన బంధాలు తెగిపోతున్నాయి. కారణం మానవత్వం అడుగారిపోతుంది, మానవత్వం అడుగంటిపోతుంది. అందుకే మాలాంటి సేవకులు ఇలాంటి వీధులకు వచ్చి, మీలాంటి గ్రామాలకు వచ్చి స్వార్థ ఉచితంగా ప్రకటిస్తున్నాం, ఉచితంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథాలని పంచుతున్నాం, ఉచితంగా కరపత్రాలు పంచుతున్నాం. మాకేమైనా లాభం వస్తుందా? మాకేమైనా మీరు కార్లు ఇస్తారా, కోట్లు ఇస్తారా, సూట్లు ఇస్తారా, బూట్లు ఇస్తారా? ఎందుకు సార్ ఉచితంగా మేము ప్రకటిస్తున్నాం? ఎందుకమ్మా ఉచితంగా బైబిల్ని పంచి పెడుతున్నాం? ఎందుకు ఉచితంగా కరపత్రాలు ఇస్తున్నాం? ఎందుకు గొంతు చింపుకొని ఈ స్వార్థని మీకు అందిస్తున్నాము తెలుసా? మనుషుల విలువలు పెరుగుతాయని, మీలో మానవత్వ విలువలు మరలా చిగురిస్తాయని, మీలో కుటుంబ విలువలు పెరుగుతాయని, భార్యలు భర్తలు, భర్తలు భార్యలు, తల్లిదండ్రులు, బిడ్డలు, కుటుంబాలన్నీ కూడా ఐక్యమత్యంగా, అనురాగంగా, ఆప్యాయంగా, చక్కగా ఐక్యతని కలిగి ముందుకు సాగుతారని. మీ బాగు కోసం కాదా, మీ క్షేమం కోసం కాదా, మీ మేలు కోసం కాదా, మీరు ఎదగాలని కాదా, మీరు బాగుండాలని కాదా, మీరు బాగుండాలని ఒక నేనే కాదు, అలాంటి లక్షలాది మంది సేవకులందరూ వారి పనులను విడిచిపెట్టి డబ్బు కాశించకుండా దిగి వచ్చి స్వార్థను ప్రకటిస్తూ జీవిత విలువల్ని పెంచే పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మీ మధ్యలోనికి ఉచితంగా తీసుకుని వచ్చి పంచి పెడుతున్నారు. దట్స్ నాట్ బుక్ ఆఫ్ రిలీజియన్, దట్స్ ఎ బుక్ ఆఫ్ హ్యుమానిటీ. అది పుస్తకం బ్రతుకుల్ని, మానవత్వాన్ని పెంచగలిగింది. మరి చెప్పండి, ఈరోజు ఎక్కడైనా మానవత్వం ఉందా? ప్రేమలుంటున్నాయా? లేవు, ఏమీ లేవు. ఉన్నవేంటి అంటే పగలు ప్రతి నయా పైసకొక్క రూపాయికి పనికిరాని పగలు ప్రతీకారాలు మాత్రమే ప్రపంచాన్ని ఏలుతున్నాయి ఈ రోజున. పగలు ప్రతీకారాలు. వై? ఎందుకు? ఇలాంటి మంచి మాటలు చెప్పటానికి నా లాంటి వాళ్ళు కొందరు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే మా మాటలు నచ్చు చాలా మందికి. మత ప్రచారం చేస్తున్నావు అంటారు. ఏం చేస్తున్నాం? మత ప్రచారం. నేను ఇక్కడ నిలబడి కరెక్ట్ గంట సేపు స్వార్థ ప్రకటిస్తాను, గంట సేపు నేను మాట్లాడతాను ఈ మైకుల్లో. ఈ సౌండ్ బాక్సుల ద్వారా ఎంత మందికి అయితే ఈ శబ్ద తరంగాల ద్వారా నా మాటలు వినిపిస్తాయో, ఈ గంట సేపట్లో అభినయ్ దర్శన్ అనే నేను మాట్లాడిన ఈ మాటల్లో, ఈ గంటలో 60 నిమిషాలలో ఒక్క మాటైనా మతానికి సంబంధించిన మాట మాట్లాడితే మీ చెప్పుచ్చు కొట్టచ్చు నన్ను. మీరు మతపరమైన మాటలు మాట్లాడితే, మీరు మతాన్ని మార్చుకోండి అని మాట్లాడితే మీరు వచ్చి నా కాలరు పట్టుకుని నిలదీయచ్చు. నేను మాట్లాడే గంటలో మీ మతాల్ని రెచ్చగొట్టినా, మీ కులాల్ని రెచ్చగొట్టినా, మీ మతం మార్చుకోమని చెప్పినా మీరు నన్ను నిలదీసి అడగటానికి నేనే మీకు అనుమతినిస్తున్నా. నేను ఇక్కడే కాదు, ఎక్కడ నిలబడి ఎన్ని గంటలు మాట్లాడినా నీ మతం మార్చుకోమని మాట్లాడను నేను, నీ కులం మార్చుకోమని మాట్లాడను నేను మార్చుకోమనేది ఏంటో తెలుసా? నీ బతుకు మార్చుకోమంట. నేను మార్చుకోమనేది ఏంటో తెలుసా? నీ పనికి మాలిన అలవాట్లు మార్చుకోమంటాను నేను. నీ బతుకు మారితే వచ్చేది లాభం నాకా, వచ్చేది లాభం నీకా? నీ బ్రతుకు బాగుంటే నీ కుటుంబం బాగుపడిద్ది, నేను బాగుపడతానా? నీ అలవాట్లు మార్చుకుంటే నీ భార్య, బిడ్డలు, భర్తలు, పిల్లలు బాగుపడతారు, నాకేమైనా లాభమా? ఏ క్రైస్తవుడైనా, ఏ సేవకుడైనా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వీధి స్వార్థకి వెళ్ళినా, ఏ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పంచినా, కరపత్రాలు పంచినా, మా ఆవేదన, మా ప్రయాస, మా కష్టం అంతా కూడా మతాన్ని మార్చాలని, మా మతంలోకి తీసుకోవాలి లేదా మీ మతంలోకి రావాలి. మతాల గోల కాదు మాది.
బ్రతుకులు మార్చాలని తాపత్రయం, మనుషుల అలవాట్లు మార్చాలని తాపత్రయం. మంచి కనుమరుగైపోతున్న ఈ రోజుల్లో మనిషికి మరలా మంచిని పరిచయం చేసి వాళ్ళ విలువలని పెంచుదామనే తాపత్రయం, ప్రయాస, ఆవేశం, ఆవేదన, బాధ మాదే. ఈ బాధ అనేకులకి మత పిచ్చిలాగా కనిపిస్తే మేమేం చేస్తాం? నేను సవాల్ చేస్తున్నా, నేను మాట్లాడే గంటలో మతం మార్చుకోమని ఎక్కడైనా మీకు చెప్పినట్లు అనిపిస్తే ఎవరైనా నన్ను నిలబెట్టి కాలర్ నిలదీసి అడగచ్చు, కాలర్ పట్టుకుని అడగచ్చు. I'm not here to preach the gospel of religion. I'm not here to proclaim the word of religion. నేను ఇక్కడ నిల్చుంది ఈ లైట్లు పెట్టి సౌండ్ బాక్సులు పెట్టి మేము ఇంత దూరం ప్రయాసపడి డ్రైవింగ్ చేసుకుని వచ్చి ఇక్కడ మాట్లాడుతుంది మీ మతాల గోల గురించి మాట్లాడడానికి కాదు. నీ మతం ఏదైనా నాకు అభ్యంతరం లేదు, నీ కులం ఏదైనా నాకు అభ్యంతరం లేదు. ఒకటే చెప్తున్నా, నువ్వు మనిషివే, నేను మనిషినే. నిన్ను పొడిస్తే వచ్చేది రక్తమే, నన్ను పొడిస్తే వచ్చేది రక్తమే. నీకు జ్వరం వస్తే వేసేది సూదే, నాకు జ్వరం వస్తే వేసేది సూదే. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ మోసేది భూమే. ఆ భూమి మీద నువ్వున్నావు, నేను ఉన్నా. నువ్వు పీల్చే గాలి ఒకటే, నేను పీల్చే గాలి ఒకటే. నీకు వెలుగునిస్తున్న సూర్యుడు ఒకడే, నాకు వెలుగునిస్తున్న సూర్యుడు ఒకడే. నీకు వెన్నెలనిస్తున్న చంద్రుడు ఒకడే, నాకు వెన్నెలనిస్తున్న చంద్రుడు ఒకడే. ఈ ప్రపంచంలో పంచభూతాలు ఒకటే. కులానికి ఒకటి, మతానికి ఒకటి లేవు, దేశానికి ఒకటి, ప్రాంతానికి ఒకటి లేవు. మనుషులమంతా ఒకటే. వి ఆర్ ఆల్ వన్. మనమంతా ఒకటే. కాకపోతే మా బాధ ఏంటో తెలుసా? మంచిని మరిచిపోయి బ్రతుకుతున్నారని బాధ, చెడు అలవాట్లలో పడిపోయి బ్రతుకుతున్నారనే బాధ. చెడు అలవాట్లను విడిచిపెట్టి బ్రతుకుని మార్చుకోండమ్మా, విలువలు పెంచుకోండమ్మా. ఇది చెప్పటానికే నేను కానీ అలాంటి సేవకులు కానీ పరితపిస్తూ మీ వీధుల వెంట, మీ గ్రామాల వెంట, మీ రోడ్ల వెంట తిరుగుతున్నాం. మేము మా బాధ అదే, మా ఆవేదన అదే, మా కష్టం అదే. చేంజ్ యువర్ లైఫ్స్. బ్రతుకులు మారాలి. దేవుడు అంటే బ్రతుకుకు సంబంధించిన వాడు, కులానికి మతానికి సంబంధించిన వాడు కాదు. దేవుడు బ్రతుకుకు సంబంధించిన వాడు.